హలో ఎవ్రీవన్, సింపుల్గా బెండకాయ పులుసు ప్రిపేర్ చేసుకుందామా. దానికోసం ముందుగా మనం తినే పులుసును బట్టి చింతపండు నానబెట్టుకొని తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కాక పోపు యాడ్ చేసుకొని తర్వాత చిన్నుల్లిపాయ, ఎండుమిరపకాయలు అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గినాక ఇందులోకి 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని అన్నీ మగ్గే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయల్ని యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు, కారం యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని బాగా కుక్ చేయాలి. అప్పుడు మనకి బెండకాయల్లోకి ఉప్పు కారం అన్నది పడుతుంది. ఆ తర్వాత ఇందులోకి పక్కన నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసం తీసి యాడ్ చేసుకోవాలి. అంతా రసం యాడ్ చేసి పులుసు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా మనకి బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.